న్యూస్ ప్రస్తుతం మనం ఎక్కడున్నామో తెలుసా? రంగారెడ్డి జిల్లా కర్తాల్ మండలంలోని అన్మాస్పల్లి విలేజ్ లో ఉన్నాము. ఈ గ్రామంలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే మహేశ్వరం మహా పిరమిడ్ ధ్యాన కేంద్రం అనేది దాదాపు ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా ఇక్కడ అతిపెద్ద ధ్యాన కేంద్రం ఇక్కడ ఏర్పాటైందని చెప్పుకోవచ్చు. అయితే ఈ ధ్యాన కేంద్రంలో ఈ పిరమిడ్ లో ఈ నెల 21వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ధ్యాన యాగాలు నిర్వహించబడుతుంటాయి. సో ఇప్పుడు మనం ప్రజెంట్ అయితే అక్కడే ఉన్నాము. సో ఇక్కడ ఏర్పాట్లు ఏ రకంగా చేశారు, ఎవరెవరు ఇక్కడికి వస్తారు, ఇక్కడ ఎన్ని రోజుల పాటు ఈ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది అనే విషయాలపైన ఇక్కడ మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ధ్యాన కేంద్రానికి సంబంధించి ధ్యాన మహా పిరమిడ్ సమీపంలో దేశ విదేశాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ ధ్యానంలో పాల్గొనే అవకాశాన్ని ఇక్కడ ధ్యాన మహా పిరమిడ్ వాళ్ళు కల్పిస్తూ ఉన్నారు. సో చాలా మంది ఇప్పటికే ఆల్రెడీ వచ్చేయడం జరిగింది. ఇక్కడికి చూస్తూనే ఉన్నాం మనము. చాలా మంది విజయవాడ నుంచి కానివ్వండి, లేకపోతే నెల్లూరు అంటున్నారు, కొంతమంది తెలంగాణ బార్డర్స్ లో నుంచి, కొంతమంది వివిధ దేశాల నుంచి కూడా ఇక్కడికి అనేక మంది ఇక్కడికి రావడం జరుగుతుంది. 21 నుంచి 31 వరకు ఇక్కడ ఏర్పాట్లు చేశారు కాబట్టి దాని గురించి అని వాళ్ళు ఇక్కడికి రావడం జరుగుతుంది. సో కొంతమంది సేవ కోసం కూడా ఇక్కడికి వస్తారని చెప్పుకోవచ్చు. చాలా మంది మహిళలు కూడా ఈ సేవా కార్యక్రమంలో పాల్గొంటారు. అంటే ఎవరికైనా వసతుల విషయంలో కానివ్వండి, లేకపోతే వాటర్ అందించడంలో కానివ్వండి, క్లీనింగ్ విషయంలో కానివ్వండి, ఈ సేవ వాళ్ళు ఇక్కడికి వచ్చేసి సేవ చేస్తూ కూడా ఉంటారు ఈ ధ్యాన కేంద్రంలో. సో అనేక మంది ఇక్కడ ఎవరెవరు ధ్యానులు పాల్గొంటారు, ఈ స్టాల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ అన్నదానంకు విరాళాలు స్వీకరించబడును, విరాళాలకు పుస్తకంను స్వీకరించబడును, అలాగే అన్నదానంకు విరాళాలు స్వీకరించబడును అని కూడా చెప్పేసి ఇట్లా కౌంటర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఎవరైనా అన్నదానానికి 21 నుంచి 31 వరకు కాబట్టి ఎవరైనా ఇక్కడికి వచ్చిన చాలా మంది ధ్యానులు ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం స్పెషల్ గా అన్నదాన కార్యక్రమం అయితే మార్నింగ్, అలాగే ఆఫ్టర్నూన్, అలాగే నైట్ టైంలో కూడా ఇక్కడ ఉచితంగా, సో చాలా మంది ఇక్కడ ఉచితంగా కూడా భోజనం చేసుకుంటూ ఉంటుంటారు కాబట్టి వాళ్ళ కోసం స్పెషల్ గా విరాళాలు ఎవరైనా సమర్పించాలని అనుకుంటే అక్కడ కౌంటర్ లో ఇవ్వచ్చు అని కూడా చెప్తున్నారు. సో ఇక్కడ ఎవరైనా పెద్దవాళ్ళు కానివ్వండి, ఇక్కడికి వచ్చే వాళ్ళు కానివ్వండి, ఇట్లాంటి వెహికల్స్, మొబైల్ వెహికల్స్ ఉంటాయి కదా, ఆ వెహికల్లో వాళ్ళను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు. చూస్తున్నారు కదా ఇక్కడ కొంతమంది పెద్దవాళ్ళు కూడా మనతో పాటు ఉన్నారు. సో వారినే అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఢిల్లీ, కోయంబత్తూర్, బెంగళూరు. ఓకే, అంటే ప్రతి ఇయర్ వస్తుంటారా ఇక్కడికి? Every year I come. ఎట్లా హౌ డు యు ఫీల్? Great. Every year I find it getting more beautiful, more powerful, and there's a very good team taking care of Patriji's philosophy, memory, Bhaskar Reddy Garu, and his team are doing a great job. The Shaktis are also very unique. I've seen many samadhis, but this is something very unique. It's feeling of the great master giving the energy, yes, and converting thousands and thousands of people into the spiritual way of life. Great. I hope I was here when we laid the foundation for the facilities. Facilities are enormous. I don't think anywhere else they can do like this. How many days? Except Kumbh Mela. Kumbh Mela is different. But otherwise, I don't think they can. There's very few people do it. Here they have the courage to look after 50,000 people. 3G last 30-40 years. Okay. We are promoting his Dhyan Jagat now. Everywhere. Simplest form meditation, Anapanasati. Message ఏమని ఇవ్వాలనుకుంటున్నారా? Mind and spirit. Peaceful living of the person, family, society, the world at large. The only and surest method is Dhyanam. Among the Dhyanam also, all Dhyanam good. But Anapanasati meditation is the simplest method. Anybody can. ATM, anytime meditation. Yeah. And Patriji started in a very humble manner 4 decades ago. And he had the courage and the commitment to spread it all over the world. He was not happy with just getting enlightenment himself. Village to village, home to home, went, traveled all over the country, all over the world also. And his vision is to be there. I want to create Dhyananda Pradesh, then Dhyan Bharat, then Dhyan Jagat. And many of his masters
are spreading that message. The world is realizing the value of meditation now more than ever before. And he started this, yoga, December 21st, around 10 years back. And we all been asking the United Nations to declare a day for Dhyanam, like World Yoga Meditation, 21st June. We have been requesting them conferences, please declare, because meditation is more important for health. And today the world is in turmoil, so much of violence, destruction, injustice, poverty, disease, corruption, everything. Only method is Dhyanam. And see, the Patriji chose 21st December as the beginning of the day of the week. And last year, when UN declared International Day of Meditation, it was first 21st December. See, it can't be coincidence, So the power of every spiritual monster, it influences everybody. Otherwise, out of coincidence, 10-15 years back, he started at 21st December. Now the UN, we never specified any day, but they chose 21st December. Gave us a pleasant surprise. But they have declared it, but what's important is you have to make everybody practice it. So for that, there is a lot of work to be done by all pyramid masters, all following the pace of the moment. And very job done by many organizations, particularly here. It's a great service made. Thank you. థ్యాంక్ యూ. ఓకే, మనతో పాటు ఇంతసేపు మాట్లాడడం జరిగింది సిబిఐ మాజీ కార్తికేయ సార్ మాట్లాడారు. వారు ధ్యానం గురించి ఎంతో గొప్పగా చెప్పారు. ధ్యానం అనేది మనిషికి ఎంతో అవసరం ఉంటుందని, అలాగే ధ్యానం అనేది మెడిసిన్స్ అవసరం లేని మందు అని, దీన్ని గనక ప్రతి ఒక్కరు గనక ధ్యానం గనక చేసుకుంటే మన ఏకాగ్రతను, మన యొక్క కాన్సన్ట్రేషన్ ని మొత్తం ధ్యానం పైన కేంద్రీకరిస్తే మనకు ఉన్నటువంటి రోగాలు కూడా మటుమాయమైపోతాయని కూడా ఇప్పటిదాకా మనతో పాటు మాజీ సిబిఐ గారు చెప్పారు. ఉన్నారు కదా, బ్రహ్మర్షి పత్రిజీ గారు ఇక్కడ ఏర్పాటు చేసిన మహా పిరమిడ్ ఇదే అని చెప్పుకోవచ్చు. సో దీని లోపల దాదాపు 5,000 నుండి 6,000 మంది ఇక్కడ కూర్చొని ధ్యానాన్ని చేసుకునేందుకు వీలుగా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. సో మనం గనక చూసుకుంటే దీని ఎంట్రెన్స్ లో గనక చూసుకుంటే ఇక్కడ అందరూ చెప్పులు మాత్రం బయటనే విప్పి వెళ్ళాలి, ఎందుకంటే లోపలికి మాత్రం చెప్పులు అలా ఉండదు. సో ఇక్కడ కూడా సైలెన్స్ ప్లీజ్ అనే బోర్డ్స్ మనం చూడొచ్చు, అటువైపు ఇటువైపు తెలుగు అలాగే ఇంగ్లీష్ లో కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. దయచేసి నిశ్శబ్దాన్ని పాటించండి అని చెప్పేసి, అలాగే ఇక్కడ ఒక రిజిస్టర్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. సో ఇక్కడ ఎవరెవరు వాళ్ళ పేర్లు అలాగే మొబైల్ నెంబర్స్, ఏ టైంకి వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఈ డీటెయిల్స్ అన్ని ఇక్కడ నమోదు చేసి, ఇక్కడ మొబైల్స్ ఇక్కడ ఎంట్రన్స్ లోపలికి ఎలా ఉండదన్నమాట, ఇక్కడ పెట్టి అన్ని పాటించిన తర్వాత, ఈ నియమాలన్నీ పాటించిన తర్వాతే ఇక్కడ లోపలికి ఎలవ్ చేస్తారు. లేదంటే మాత్రం వాళ్ళని ఎలవ్ చేయని పరిస్థితి మాత్రం మనం చూసుకోవచ్చు. మొబైల్స్ కూడా సైలెంట్ లో పెట్టాలి, మొబైల్స్ సైలెంట్ లో పెట్టేసి మాత్రమే లోపలికి ఎలవ్ చేస్తారు, లేకపోతే మాత్రం ఇక్కడ బయటనే మొబైల్స్ ఇచ్చేసి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి మాత్రం మనం చూస్తున్నాం. ఆ విగ్రహాన్ని పిరమిడ్ ఎంట్రన్స్ అయ్యేటప్పుడు మనం స్టెప్స్ ఎక్కినప్పుడు దీనికి ఆపోజిట్ గానే మనకు మహాశివుడు అనేది దర్శనం ఇవ్వడం జరుగుతుంది. సో పెద్ద ఎత్తున దీన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు మహాశివుడి విగ్రహాన్ని. సో దీని తర్వాత ఇది దాటుకొని వెళ్ళిన తర్వాత లోపల మాత్రం పిరమిడ్ అనేది మనం అక్కడ కూర్చొని ధ్యానాన్ని చేయవచ్చు. సో చాలా మంది ఇక్కడ ఫస్ట్ శివుడికి మొక్కుకున్న తర్వాతే లోపలికి ఎంట్రన్స్ అవుతూ ఉంటారు. చాలా మంది ఇక్కడ ఫొటోస్ కూడా, సెల్ఫీస్ కూడా ఇక్కడ తీసుకుంటూ ఉంటారు. మనతో పాటు ఉన్నారు పరమేశ్వర్ రెడ్డి గారు. వారిని అడిగి ఇక్కడ ఏర్పాట్లు ఏ రకంగా ఉన్నాయి, ఎక్కడిక్కడి నుంచి ఇక్కడికి రావడం జరుగుతుంది అనే విషయాలను అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. చెప్పండి సార్, చెప్పండి ఎట్లా ఏర్పాట్లు ఏ రకంగా ఉన్నాయి, మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ ఉంటున్నారు, ధ్యానంలో పాల్గొంటున్నారు? నేను యాక్చువల్గా సేవాదల్ వింగ్ ని నేను ఆపరేట్ చేస్తాను. సో సేవాదళ ఏర్పాట్ల వరకు అంటే 25 డిపార్ట్మెంట్స్ ఉంటాయి. 25 డిపార్ట్మెంట్స్ డైనింగ్, శానిటేషన్, స్వచ్ఛ భారత్, పిరమిడ్ మెయింటెనెన్స్, తర్వాత సరస్వతి ప్రాంగణము. సో ఇటువంటి 25 విభాగాలు. ఒక విభాగానికి ఒక ఇన్ఛార్జిని, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ని పెడతాము. తర్వాత 4 షిఫ్ట్లు ఉంటాయి. ఒక్కొక్క షిఫ్ట్కి ఒక షిఫ్ట్ ఇన్ఛార్జ్ ఉంటాడు. ఆయన కింద 10 మంది, ఒక్కొక్క డిపార్ట్మెంట్కి అవసరమైన బట్టి 10 మంది 15 మంది ఉంటారు. ఆ విధంగా ఒక 1500 మంది వాలంటీర్స్ 4 షిఫ్ట్లలో సర్వీస్ ఇస్తారు. సో ఈ తంతు 2013 నుంచి గ్రాడ్యువల్గా డెవలప్ అవుతూ ఈరోజు ఒక
ఒక ఫుల్ షేప్ కి అంటే అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెంట్ ఉంటది. చాలా. తక్కువ సంఖ్యలో వస్తుండేవారు, ఇప్పుడు మాత్రం కొంచెం లక్షల మంది వచ్చే అవకాశం కూడా ఉంది కదా. ఈసారి ఏ రకంగా ఉంటుంది? ఈసారి లాస్ట్ ఇయర్ కన్నా కూడా చాలా ఎక్కువ మంది ఉంటారు. గ్రౌండ్ లో లాస్ట్ ఇయర్ మాక్సిమం పీక్ వాజ్ 40,000 పైనే ఉండింది, 50,000 వరకు అట్లా. ఈసారి ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. మరి హైదరాబాద్ స్పిరిచువల్ ట్రస్ట్ వారు కూడా ఈ అకామిడేషన్స్ ఈసారి లాస్ట్ ఇయర్ కన్నా కూడా ఎక్కువ పెంచారు, 15% ఎక్కువ పెంచారు. సో అకామిడేషన్సే కాకుండా ఫెసిలిటీస్ కూడా పబ్లిక్ కి ఇబ్బంది లేకుండా ఫెసిలిటీస్ కూడా చాలా బాగా వెచ్చగా, అసలు ఆ డార్మెటరీస్ అన్ని కూడా వెచ్చగా, చలికాలం కాబట్టి కింద బెంచెస్ వేసి వాటి మీద కార్పెట్ వేసి, సో ఆ చల్లదనం నుంచి, చలి నుంచి ఇబ్బంది లేకుండా చక్కటి ఏర్పాట్లు చేశారు. సేవాదాలు అంటే చాలా జాగ్రత్తగా చేయాల్సిన పని. అంటే ఇక్కడికి వృద్ధులు కానివ్వండి, చిన్న పిల్లలు కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా చలికాలం ముందే బాగా చలి పెడుతుంటుంది కాబట్టి ఏర్పాట్లు మాత్రం పకడ్బందీగా చేయాల్సి ఉంటుంది కదా. ఇంత మంది మెయింటైన్ చేస్తూ మీరు ఇన్ని ఇయర్స్ నుంచి, అప్పుడంటే చాలా తక్కువ సంఖ్యలో ఉండేవారు, ఇప్పుడు ఎక్కువ సంఖ్యలో వస్తున్నారు అంటున్నారు. ఎట్లా మెయింటైన్ చేయగలుగుతారు? సంఖ్య అంటే దీన్ని మోర్ సిస్టమేటిక్ చేసాం, మోర్ ప్రిసైజ్ గా చేసాం. సో డిపార్ట్మెంట్స్ పెంచాం, అంటే సేవాదల్లోనే విభాగాలు పెంచాము. తర్వాత మానిటరింగ్ డిపార్ట్మెంట్ అని ఉంటుంది, అంటే అన్ని విభాగాలు సరిగ్గా పనిచేస్తున్నాయి లేదా అని మానిటర్ చేసే డిపార్ట్మెంట్ ఇంకొకటి ఉంటుంది. అంటే 1-2 రోజుల్లో అయిపోయే తంతు కాదు ఇది, దాదాపు 10 to 11 days అంటున్నారు. ఆ తర్వాత అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఇక్కడ ఎవరున్నారు ఏంటి అసలు అన్ని పర్యవేక్షిస్తూ ఉండాలి. ఎట్లా అనిపిస్తుంది అంటే ఇక్కడ ఈ ధ్యాన కేంద్రంలో ఇట్లాంటి భాగ్యం కలగడం ఎట్లా అనిపిస్తుంది? పత్రి సార్ తోని దాదాపు 30 సంవత్సరాల అనుబంధం నాకు. సో ఆయన ట్రైనింగ్ అనుకోండి, ఆయన ఇన్స్పిరేషన్. సో అంటే ఇప్పుడు అందరూ ధ్యానం చేయడానికి ఇక్కడికి వస్తున్నారు అంటే వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలను తొలగించుకోవడానికో లేకపోతే మానసిక రుగ్మతలకు వీటన్నిటి పరిష్కారం కోసం ఇక్కడికి వస్తున్నారు కదా. మీరు స్పెసిఫిక్ గా ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ ఉంటున్నారు కాబట్టి మీ అనుభవం ఏమన్నా చెప్తారా? నాకు మెడిటేషన్ అనేదే ఇంట్రెస్ట్ బాగా. సారీ, ఇక్కడికి ఈ శాంతత ఇవన్నీ చాలా చిన్న కారణాలు. స్పిరిచువాలిటీ కోసం వచ్చే వాళ్ళే ఎక్కువ ఉంటారు, సాధన పట్ల శ్రద్ధ ఉండేవాళ్ళు, ఒక యోగ సాధనలో ఒక మంచి స్థితికి వెళ్ళాలనుకునే వాళ్ళే చాలా ఎక్కువ మంది వస్తారు. సో అది నేను గమనించాను. పల్లెల్లోకి వెళ్తే దాదాపు 30 సంవత్సరాలు విలేజెస్లో పనిచేసాం మేము, మెడిటేషన్ స్ప్రెడ్ చేయడానికి గ్రామస్తులకి. ఇక్కడ పత్రికారు కామన్ మ్యాన్కి కూడా పూర్ ఆఫ్ ది పూరెస్ట్ ఆఫ్ ది పూర్ కూడా ధ్యానం అందించాలన్న ఉద్దేశంతో ఎక్కడ ఛార్జెస్ లేవు, ధ్యానం ఉచితంగా అందించారు ఆయన. నూక్ అండ్ కార్నర్స్ ఆఫ్ విలేజెస్ కి, గ్రామ స్థాయిలోకి, క్షేత్ర స్థాయిలోకి ఆయన మెడిటేషన్ ని తీసుకెళ్లారు. ఇప్పుడు మనం చూస్తే అసలు వాళ్ళు ఎక్కడ బయటికి రారు కానీ తీవ్రంగా సాధన చేసుకుంటూ ఉంటారు గ్రామాల్లో, మేము చూస్తాం. సో ఆటోమేటిక్ గా ఎప్పుడైతే స్టార్ట్ చేస్తే గనుక కంటిన్యూస్ గా చేయాలనిపిస్తుంది. ఎస్, గురువులు అందరూ చెప్పింది ఏంటంటే పరిష్కారము, మనిషి యొక్క అన్ని సమస్యలకి పరిష్కారం ధ్యానం. స్పిరిచువాలిటీ ఆర్ సాధన, మెడిటేషన్ ఈజ్ ది ఆన్సర్ ఫర్ ఆల్ ప్రాబ్లమ్స్ ఆఫ్ మ్యాన్ అని చెప్తారు. మెడిటేషన్ ఈజ్ ది ఆన్సర్ ఫర్ ఆల్ క్వశ్చన్స్ ఆఫ్ మ్యాన్ అనేది గురువుల యొక్క సందేశం. సో అది ఆటోమేటిక్గా ఎప్పుడైతే సాధనలోకి వెళ్తారో వాళ్ళ లైఫ్ ఆటోమేటిక్గా బాగా అవుతుంది. ఇది నేను 30 సంవత్సరాలు విట్నెస్ చేశాను నేను. సో ఎస్ 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 ఆఫ్ కోర్స్, అందుకే నేను నా లైఫ్లో నేను దీనికి డెడికేట్ అయ్యాను. థ్యాంక్ యూ మేడం. మహాపిరమిడ్ ఇన్ఛార్జి సంబంధించి ఉమాదేవి గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి, ఎలా ఉన్నారు? నమస్తే మేడం. మీరు ఎన్ని ఇక్కడ? మేము ఇక్కడికి వచ్చింది 12 ఏళ్ళు అవుతుంది. 12 ఏళ్ళు అవుతుంది. సో ఎట్లా ఉంది అంటే గతంలో కంటే ఈసారి భిన్నంగా ఏమన్నా ఏర్పాట్లు జరుగుతున్నాయా? ఏర్పాట్లు బాగా జరుగుతున్నాయి మేడం, మంచిగా జరుగుతున్నాయి. ఓకే, చాలా మందికి అకామిడేషన్ ఇచ్చారు ఆయన ఇక్కడ. భోజన సదుపాయం కూడా అందరికి కూడా రుచికరమైన భోజనాలు ఉంటాయి చక్కగా. ఓకే, అన్ని ఎమ్మటెమ్మట అయిపోతుంటాయి, ఎంత మంది వచ్చినా కూడా అన్ని పెడతారు అక్కడ చక్కగా. ఓకే, వాళ్ళందరికి కూడా ఎమ్మటెమ్మటి భోజనాలు అందుతాయి. ఓకే, ఈసారి ఎంత మంది వచ్చే అవకాశం ఉందనుకుంటున్నారు మీరు? 11 లక్షలు. 11 లక్షల మంది అంటే జనరల్ గా ఇక్కడ నుంచే వస్తారా లేదంటే దేశ విదేశాల నుంచి కూడా వస్తుంటారు? దేశ విదేశాలు. 11 లక్షలు అంటే అసలు మామూలు విషయం కాదు. 11 లక్షల భోజనాలు. లాస్ట్ టైం ఎంత వచ్చారు? లాస్ట్ టైం అంత ఐడియా లేదు మేడం, అంత ఐడియా లేదు. ఇక్కడ స్టార్ట్. మహాపిరమిడ్ గురించి ఏం చెప్తారు మీరు?
మహాపిరమిడ్ అంటే ఇది మహేశ్వర మహాపిరమిడ్. ఈ పిరమిడ్ లో ధ్యానం చేయటం వలన మనకి ఎంతో ఆరోగ్యంగా ఉంటది. మనలో ఉన్న రుగ్మతలు బయటకు వెళ్ళిపోతాయి. ఎవరి వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు చేసుకోవాలి ధ్యానం. ఇది మంచిగా ఉంది మంత్రం. చెప్పమంటారా మొదలు? చెప్పండి. ఈ విశ్వంలో అనంతమైన విశ్వశక్తి ఉంది. ఓకే. ఆ విశ్వశక్తి మనలోకి రావాలంటే ధ్యానం చెయ్యాలి. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని సింపుల్ వర్డ్తో పత్రిజీ ఈ ధ్యానాన్ని అందించారు. ఓకే. ఈ ధ్యానం మహాబుద్ధుడు తెలుసుకున్నాడు 2500 సంవత్సరాల క్రితం. మహాబుద్ధుడు తెలుసుకున్నాడు. కానీ యోగులు మహామునులు వాళ్ళే తెలుసుకొని అది ఆనాపానసతి అని ఆయన పాలీ భాషలో రచించారు. రచించడం వల్ల అందరికి అర్థం అవ్వలేదు. తెలుసుకున్నదే వాళ్ళే చేసుకున్నారు అన్నమాట. పత్రిజీ ఎప్పుడైతే తెలుసుకున్నారో ఇది అందరికీ ఉపయోగపడుతుంది అనేసి తెలుసుకొని ఈ పిరమిడ్ గురించి కొన్ని ఎక్స్పెరిమెంట్ చేసేసి పిరమిడ్ కి ధ్యానానికి సంబంధం పెట్టి ధ్యానులందరికీ నేర్పించారు. పిరమిడ్ కి ధ్యానానికి సంబంధం ఏ రకంగా ఉందంటే అంటే ఈ పిరమిడ్ అనేది 51 డిగ్రీ 51 అక్షాంశం ఉంటుంది. ఆ డిగ్రీలో ఉన్నప్పుడు ఈ విశ్వంలో ఉన్న విశ్వశక్తి అంతా అది తీసుకుంటుంది. తీసుకొని మనం ధ్యానం చేయడంలోనే మనకు వెంటనే అందిస్తుంది అన్నమాట. 51 డిగ్రీస్ ఈ పిరమిడ్ ఉంటది కాబట్టి దాని షేప్ ఆ షేప్ లోకి వస్తుంది. ఆ షేప్ లోకి మనం అదే రకంగా అక్కడే కూర్చొని గనక చేస్తే మనలోకి ధ్యానం అనేది వచ్చి ఏకాగ్రతగా ఉంటాం. ఎవరి వయసు ఎంత ఉందో అనే నిమిషాలు చేసుకోవాలి. ఓకే. ధ్యానం చేసేటప్పుడు ఒక దేవుడి రూపం గాని నామం గాని మంత్రం గాని ఏమి అనుకోవద్దు. ఓన్లీ శ్వాస మీదనే చేస్తా. ఎన్నో ఆలోచనలు వస్తుంటాయి మనకి. ఆలోచనలు వస్తుంటే కట్ చేస్తూ శ్వాసను గమనించాలి. నార్మల్ బ్రీతింగ్ అబ్జర్వేషన్. ఎక్కువ తక్కువ కూడా తీసుకోవద్దు. ఓన్లీ నార్మల్ గా కూల్ గా కూర్చొని శ్వాస మీద ధ్యాస పెట్టి మాత్రమే చేయాలి. ఒక 41 డేస్ కనుక ఈ ధ్యానాన్ని క్రమం తప్పకుండా మనం ఒక దీక్షలా చేపట్టి ఎవరి వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు ఉదయం సాయంత్రం మనం చేయగలిగితే ఈ విశ్వంలో ఉన్న విశ్వశక్తికి మన అనుసంధానం అవ్వగలుగుతాం. అలా మనం ఇప్పుడు అయ్యప్ప దీక్ష, ఇప్పుడు గణేష్ ఇవన్నీ దీక్షలు పడుతుంటారు కదా, ఆ దీక్షలో ఇది కూడా కూర్చోవాలి. 41 రోజు చేస్తే వాళ్ళు గ్యారంటీగా ధ్యానానికి అనుసంధానం అవ్వగలుగుతారు. నెక్స్ట్ వదిలిపెట్టారు దీన్ని. ఇంకా శాకాహారిగా ఉండి చేస్తే మంచి ఫలితం ఉంటుంది. గార్లిక్ బంద్ చేయాలి, ఎగ్ బంద్ చేయాలి, ఒక చంపించి బింది అని తినకూడదు. ధ్యానం చేసినా చేయకపోయినా శాకాహారులు కమ్మని చెప్పారు పత్రిజీ. అంటే ఇక్కడికి వచ్చే వాళ్ళంతా ఎవరైనా రావచ్చు. ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం శాకాహారిగా వాళ్ళంతా తెలుసుకున్నాక వాళ్ళే అవుతారు. ఎవరు బలవంతం ఏమీ లేదు. ఇది మనం ఆత్మజ్ఞానం నుంచి మనం తెలుసుకున్నామంటే వాళ్ళు శాకాహారిగా వాళ్ళే మారుతారు. మనం చెప్పక్కర్లేదు. ఇంకా ఓన్లీ ఇంకా మహాపిరమిడ్ అనేది మన ఆసియా ఖండంలోనే మొదటిది పిరమిడ్. ఈ పిరమిడ్ లో కింద క్రిస్టల్ బెడ్ అని ఉంటుంది. పైన కింగ్ చాంబర్, క్వీన్ చాంబర్, మహావతార్ బాబా కేవన్ ఉంటాయి. అంటే పైన ఉంటాయి అవన్నీ. వాటికి పేర్లు పెట్టారు. అంటే ఇప్పుడు 1/3 లో కింగ్ చాంబర్ అని కడతారు అన్నమాట. పత్రిజీ క్వీన్ చాంబర్ కూడా కట్టించారు. పత్రిజీ క్వీన్ చాంబర్, కింగ్ చాంబర్ చేసుకుంటారు. ఎనర్జీ ఇంకా అది ఈ ఉంటది కాబట్టి మనం తొందరగా ఏకాగ్రత కుదురుతుంది. అందరు పైకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి దానం చేసుకుంటారు. సేమ్ తెల్లవారుజాము 4 తీస్తాము, మళ్ళీ నైట్ 10 బంద్ అవుతుంది. ఈ 10 days పండగ వాతావరణం ఉంటుంది అనుకో. పండగ వాతావరణం అంతే కోలాహలంగా మహా పండగ మేడం. చిన్న పండగ కూడా కాదు, పండగ కూడా కాదు, మహా పండగ. జాన్లందరికీ వదిలిపెట్టుకొని వచ్చి ఇక్కడ హ్యాపీగా కూర్చొని ఏకాగ్రతగా ధ్యానం. ఆనందం పండగ అన్నమాట. ఆనందం పండగ అంతా ఇదంటే అంత ఇదన్నమాట. ఇంక పత్రిజీ మనకిచ్చిన గిఫ్ట్ ఇది. ఆయనకు శతకోటి ఆత్మ ప్రణామములు. ఎందుకంటే ఇంత మందికి, ఇన్ని కోట్ల మందికి ధ్యానం చెప్పించి దేశ విదేశాల నుండి రప్పించి ఇందరికి ధ్యానం అందిస్తున్నాడంటే ఆయనకు శతకోటి ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ అండి. వాలంటీర్స్ కూడా ఉన్నారు. చాలా ఇయర్స్ నుంచి ఇక్కడ వాలంటీర్ గా వర్క్ చేస్తూ ఉన్నారంట. సో ఈవిడ ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ వాలంటీర్ గా చేస్తుందో అడిగి తెలుసుకుందాం. మీ పేరండి? రేణుక. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము కొత్తగూడ నుంచి వచ్చినాం. ఇక్కడ ఎన్ని ఇయర్స్ నుంచి అంటే మీరు వాలంటీర్ గా చేస్తున్నారు? నేను డిసెంబర్ నుంచి మళ్ళీ డిసెంబర్ 1 year. ఓకే. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ? అంటే నాకు ఎన్నుపోస నొప్పి, ఎడంకాలు తీపు, మైగ్రేన్, తలనొప్పి ఇవన్నీ ఉన్నాయి. తిరగని హాస్పిటల్ లేదు. మా పిన్ని చాలా ఇబ్బంది పడ్డా. 2-3 లక్షలు పెట్టిన. అయితే మా పిన్ని కర్మకి వెళ్తే కలిసి, అమ్మ ధ్యానం చెయ్యి నీకు తగ్గిపోద్ది, నువ్వు ఏ హాస్పిటల్కి పోవ అవసరం లేదు, మీ ఆయన ఇన్ని హాస్పిటల్ తిరగ అవసరం లేదు, ధ్యానం చేయంటే చేశాక అన్ని తగ్గిపోయినాయి. అన్ని తగ్గిపోయినాయి. హ్యాపీగా ఉన్నా. అసలు ఇక్కడ ఇదంతా చూస్తుంటే నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇప్పుడు ఇట్లుంటదా ధ్యానం అంటే? ఇట్లుంటదా
మా పిన్నిని ఇప్పుడు అసలు ఇప్పుడే అన్నం మాస్టర్ మా పిన్ని మాకు. మళ్ళీ వెళ్ళి వస్తుంటారు ప్రతి వెళ్ళేసి గోదాదేవి పిరమిడ్కి వెళ్తాం, ఓకే వెళ్ళి చేసుకొని వస్తాం, మెడిటేషన్ చేసుకొని వస్తాం. ఇంట్లో కూడా చేసుకున్నాం, పిరమిడ్ కూడా కొనుక్కున్నాం. చాలా చాలా మందికి చెప్తున్నాం, చెప్తాను ఇట్లా బాగుంటుంది. అంటే పిరమిడ్ అంటే ధ్యానాన్ని మాత్రమే, ధ్యానం పైన ధ్యాస అని మాత్రమే విన్నాం కానీ రోగాలను కూడా నయం చేసే శక్తి దీనికి ధ్యాసకు ఉంది అని తెలిస్తే ఇంకా చాలా మంది కూడా వచ్చే అవకాశం కూడా ఇక్కడికి ఉంటుంది. చాలా గొప్ప ధ్యానం. ఓకే ఓకే అండి. ఇక్కడ కొంతమంది సేవ చేసుకోవడం కోసం అని చెప్పేసి 21 నుంచి 31 వరకు జరిగే ఈ ధ్యాన శిబిరానికి ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనే విషయాన్ని వాళ్ళతోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, మీ పేరు? లక్ష్మీకాంతం. లక్ష్మీకాంత్, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఖమ్మం నుంచి. ఖమ్మం నుంచి. అంటే ప్రతి ఇయర్ ఇక్కడికి రావడం జరుగుతుందా? నేనైతే ఇది ఫస్ట్ ఇయర్. ఈ ఫస్ట్ ఇయర్. అంటే ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా మీకు? పక్కనే ఉన్నారు. ఓకే, ఏం చెప్పారు వాళ్ళు? పిరమిడ్స్ బాగుంటది, చేస్తే ధ్యానం చేస్తే అది అని చెప్పారు. అంటే నేను ఇంట్లో మామూలుగా చేస్తాను ధ్యానం. ఇప్పుడు రావటం అయితే ఇది ఫస్ట్ టైం. ఇది ఫస్ట్ టైం. ఎన్ని డేస్ ఉంటారు ఇక్కడ? 10 days. 10 days ఇక్కడే ఉంటారు. షెల్టర్ అవన్నీ వాళ్ళే అరేంజ్ చేస్తారా? మరి అన్ని ఏర్పాట్లు వాళ్ళే చేస్తారు. ఓకే, అంటే ధ్యానం గురించి ఏమైనా చెప్తారా మీరు? ధ్యానం నాకు అంత క్షమించారండి. ఖమ్మం నుంచి. మీకు ఎవరైనా ఇన్ఫర్మేషన్ చేశారా? లేదంటే అదే ఇప్పుడు తను చెప్పిన వాళ్ళు వాళ్ళే చెప్పారు. అంటే ఎట్లా అనిపిస్తుంది అంటే జనరల్ గా ఈ మధ్యన మహిళలు ఏం చేస్తున్నారంటే తిరుపతి సేవ వేరే వేరే దగ్గర సేవ కోసం అని వెళ్తున్నారు. సో ఇది పిరమిడ్ కదా, పిరమిడ్ లో మనశ్శాంతిగా ఉంటదని, మనశ్శాంతిగా ఉంటదని, కొంచెం బాడీ కూడా రిలాక్స్ ఉంటదని. ఓకే, ఈ ఏజ్ లో కొంచెం అది కూడా ఉండాలి కదా, అది ఇంపార్టెంట్ కాబట్టి. ఓకే, మీ పేరండి? పత్రిజీ జన్మస్థలం నుంచి మాట్లాడుతున్నా. పత్రిజీ జన్మస్థలం. ఓకే, మాది నేను 2008లో వచ్చాను ధ్యానంలోకి. సో ఇక్కడ ఏంటంటే సేవ ముందు అన్నం తినడం వల్ల మన శరీరం యొక్క పంచకోశాలు శుద్ధైపోయి ధ్యానిగా మారి చక్కగా సేవ చేయడానికి సహకరిస్తూ ఉంటారనమాట. ప్రతి ఒక్కరు ఈ యొక్క సదావకాశాన్ని ఈ 11 రోజులు ఈ మహేశ్వర మహాపిరమిడ్ లో అందరూ సద్వినియోగపరచుకోవాలని. సాకార జగత్ కి జై, ధ్యాన జగత్ కి జై. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి థ్యాంక్ యూ. మీరు ఎప్పుడు వచ్చారన్నారు? 2008 లో వచ్చారు కదా. అప్పటి నుంచి మీరు ఇక్కడికి ఎంత మందిని తీసుకొచ్చారు? అంటే మీకు తెలిసిన వాళ్ళని ఎంత మందిని ఇక్కడ ధ్యాన కేంద్రం వైపుకు మళ్లించారు? మా నిజామాబాద్ డిస్ట్రిక్ట్ లో కనీసం ఒక 10,000 మంది మెడిటేటర్స్ ఉంటారు. 10,000 మంది ఇక్కడికి ఎవరైనా తీసుకొచ్చారా సేవ కోసం? అవును, వచ్చారు, చాలా మంది వచ్చారు. ఒక 2-3 వేల మంది దాకా వచ్చారు. వాళ్ళే స్వయంగా వస్తా అని చెప్పారా? అవును, ఇక్కడ అంటే సెల్ఫ్ అన్నమాట. సెల్ఫ్ ఎవరిని ఇక్కడ నో ప్రెషర్. సేవ అంటేనే పరిపూర్ణంగా, అంటే ఆత్మ ఎప్పుడైతే ఉన్నత స్థితికి ఎదుగుతుందో వాళ్ళు ఈ యొక్క సేవా భాగంలో పాల్గొనడానికి ముందంచలో ఉంటారు. ఓకే, ఇప్పుడు ఏర్పాట్లు ఈ ఇయర్ ఎలా ఉన్నాయంటే పత్రిజీ గారు ఇంతకు ముందు ఉండి చూసుకుంటుండే కదా, ఇప్పుడు ఎట్లా ఉన్నాయి? ఇంకా మహా అద్భుతం. ఆయన లేరు కాదు, ఆయన ఒక శక్తి, ఆయన ఒక ఎనర్జీ. ఎస్, ఖచ్చితంగా. అందుకోసమే ఇన్ని వేల మంది 2 రాష్ట్రాల వాళ్ళు మహా అద్భుతంగా ఈ 11 రోజులు ఒక కన్నుల పండగ చేసుకుంటూ ఉంటారు అన్నమాట. ఓకే.